ఇది వృద్ధాశ్రమం కాదు, వృద్ధ దేవాలయం మీరు అన్నారు కదా, అది వాస్తవం. ఈ రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబము, వాళ్ళ వంశము ఆచంద్ర తారార్కముగా వర్ధిల్లాలని ఆ భగవంతుని నేను కోరుతున్నాను. రాజగోపాల్ రెడ్డి గారి కంటే లక్ష్మి గారు ఒకసారి ఆశ్రమము నిర్మించినప్పుడు వచ్చి అవి బాగలేవు ఇవి బాగలేవు అని దేనికి కాంప్రమైజ్ కాలేదు. 3 కోట్లతోటి కట్టిస్తానని మాట ఇచ్చిండ్రు నాకు రాజగోపాల్ రెడ్డి గారు. కానీ 3 కోట్లు కాదు, ఇన్ని కోట్లు పెట్టి ఒక ఇంద్రభవనం కట్టిండ్రు. ప్రజల కోసం, పేద ప్రజల కోసం నేనున్నా అని చెప్పి ఒక వృద్ధ సమయంలో ఒక కొడుకుగా, ఒక బిడ్డగా వాళ్లకు సహాయం చేయడం కోసం ఈ వృద్ధాశ్రమం నిర్మించినటువంటి మా రాజగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీంట్లో కీలకంగా లక్ష్మీ మేడం గారు కూడా ప్రోత్సహించి ఇలా సుమారు 15 కోట్లతోటి నిర్మించారంటే ఇది చాలా గొప్ప విషయం. డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్. ఆశ్రమం ఎంతో మంచి కట్టడం జరిగింది. దాని క్రెడిట్ అంతా కూడా మరి కోమటిరెడ్డి లక్ష్మి గారిది. సహాయం చేయడంలో నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతుంది కోమటిరెడ్డి కుటుంబం నుంచి. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అనేక సార్లు మేము కూడా చూసినాము. రాజకీయాలనే కాకుండా ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని ఆ కుటుంబంలో పెద్ద కొడుకుల్లాగా, పెద్ద కూతుళ్ళలాగా సహాయం చేయడం అనేది మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకం.